టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నిన్న అంటే ఫిబ్రవరి 23 జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ 1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా? ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్ ఆ తర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్ రేట్ను 5.350గా భారీగా కూడగట్టుకుంది. ఈ రన్ రేట్ భారత్ కొంప ముంచేలా ఉంది. తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్ రేట్ -3.800లో పడిపోగా సౌత్ ఆఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరే అవకాశాలు 2 జట్లకు మాత్రమే ఉన్నాయి. తొలి మ్యాచ్లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్ సౌత్ ఆఫ్రికా సెమీస్ రేస్లో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేస్లో భారీగా వెనుకబడిపోయాయి. భారత్ సెమీస్కు చేరాలి అంటే తదుపరి జరిగే 2 సూపర్ 8 మ్యాచ్ల్లో అంటే జింబాబ్వే, విండీస్తో భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్కు చేరుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి 2 మ్యాచ్ల్లో అంటే సౌత్ ఆఫ్రికా, భారత్ ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్పై గెలిచి సౌత్ ఆఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంటుంది. ఆ జట్టు తదుపరి 2 మ్యాచ్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్తో ఓడినా జింబాబ్వే గెలిస్తే మరో సెమీస్ బెర్త్ సౌత్ ఆఫ్రికా వశమవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే భారత్కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టం అనిపిస్తుంది. భారత్ సెమీస్కు చేరాలి అంటే జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్లో అయినా ఓడిపోవాలి. అప్పుడు కూడా భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికా విండీస్ చేతిలో ఓడి జింబాబ్వేపై గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి సౌత్ ఆఫ్రికాపై ఒక మోస్తరు విజయం సాధించిన ఆ జట్టు ఖాతాలో కూడా 4 పాయింట్లు మంచి రన్ రేటు ఉంటుంది. ఇలా జరిగి భారత్, జింబాబ్వే, విండీస్పై విజయాలు సాధించిన విండీస్ సౌత్ ఆఫ్రికా రన్ రేట్ను అధిగమిస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్కు చేరాలి అంటే ఒక సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే భారత్, జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్ సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా ఓడిపోవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా, భారత్ సెమీస్కు చేరుకుంటాయి. అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచ కప్లో వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి మంచి జోష్లో ఉంది. తదుపరి వారు ఆడిపోయే సౌత్ ఆఫ్రికా, భారత్ మ్యాచ్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లో విండీస్ గెలిచినా భారత్ 3వ పొట్టి ప్రపంచ కప్ కల కల్లగానే మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బర్తలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా గ్రూప్ 1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. 2వ బెర్త్ కోసం సౌత్ ఆఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడిన జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి 2 మ్యాచ్ల్లో భారత్, సౌత్ ఆఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము, కానీ ఇది సాధ్యపడడం మాత్రం చాలా కష్టమే.